96 సంవత్సరాల ఓ వ్యక్తి సనభోయిన సత్యనారాయణ మన ఆచంట నియోజకవర్గం కామధేనువు లంక 96 సంవత్సరాల పెద్ద ఆయన ఈరోజు ఆల్రెడీ అదే చంద్రబాబు కలిసే ఉంటారు. మీ భూమి మీ హక్కు అని చెప్పేసి పట్టాలు ఇస్తూ ఉన్నారు, డాక్యుమెంట్లు ఇస్తూ ఉన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ లాగా రన్ అవుతుంది. ఇప్పుడు ఆచంట నియోజకవర్గం చంద్రబాబు గారు వస్తున్నారని తెలిసింది. ఇక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారోయ్ అంటే గోదావరి జిల్లాలో స్లాంగ్ ఉంటుంది కదా, అలా చంద్రబాబు నాయుడు గారోయ్ అని నమస్కారం పెడతా. మహానుభావుడు, ఆయన కలుద్దాం చాలాసార్లు అనుకున్నాను, అవల హైదరాబాద్ వెళ్ళేసరికి కుదరలా. ఇప్పుడు వస్తున్నాడు ఎక్కడికి అంటే పక్కన అతను చెప్తున్నాడు, మన సిద్ధాంతం వస్తున్నాడు. సిద్ధాంతమా, నువ్వు కూడా వస్తావా, ఇద్దరం వెళ్దామా అన్నాడు. ఆ మనిషి అసలు అసలు ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్, ఆ రెస్పెక్ట్. చంద్రబాబు నాయుడిని కారణ జన్ముడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గొప్పోడు, మహానుభావుడు, ఆయన నిండునూరేళ్ళు గొప్పగా ఉండాలని కోరుకున్నాడు ఈ పెద్ద ఆయన. కోరుకుంటూ ఆ మనిషిని దూరంగా ఉండని చూడాలయ్యా, మహానుభావుడయ్యా, ఎప్పటికైనా అవకాశం రాదయ్యా, నన్ను రేపు తీసుకెళ్ళు అని ఆ పెద్ద ఆయన అంటే, ఆ కుర్రోడు ఉండి తీసుకెళ్తా ఖచ్చితంగా అంటే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. అది అటు ఇటు చేసి చంద్రబాబు గారి దాకా వెళ్ళింది. దాంతో ఆయన సూపర్ గెస్చర్ అనమాట. లైక్ ఎలా అంటే, సత్యనారాయణ గారు నేను వస్తున్నా, మన సిద్ధాంతంలో కలుద్దాం అంతే. అంటే సిద్ధాంతంలో కలుద్దాం. మేబీ టైం అరౌండ్ 11:30 అవుతుంది. ఈలోపు కొంచెం లేట్ అయింది నాకు. మన వాళ్ళు అప్లోడ్ చేసే సమయానికి 12 12:30 1 అవ్వచ్చు. ఆ సమయానికి పెద్దని కూడా కలవచ్చు. ఎందుకంటే ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఒక రాజకీయ నాయకుడు అన్న, ఒక రాజకీయ పార్టీ అన్న, టీడీపీని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి వాళ్ళిద్దరికి ఈక్వల్గా ఉండే విధంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడిని చూపించండి. నా మాట కరెక్ట్గా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడిని ఎదురుగా పెట్టి చూపించమన్నా సరే ఎవరిని చూపించలేదు. బట్ పక్కన టీడీపీ పార్టీని కూడా పెడుతున్నా. అప్పుడు అటు ఇటు కొన్ని బ్యాలెన్స్ అవుతాయి. సో ఒక పక్క టీడీపీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని పెడుతున్నా. సరే, రెండు విజన్ సింపుల్. ఓకే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క వచ్చేసి టీడీపీ. అలా ఇదే వేలో ఇంకో ఇద్దరిని చూపించండి నాకు. అంటే ఒక పార్టీని చూపించండి, నాయకుడిని చూపించండి. తెలుగుదేశం పార్టీ అంటే అది కార్యకర్తల పార్టీయే కాదండి, ప్రజల పార్టీ. బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయాల్లో అందలం ఎక్కించిన పార్టీ, అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసిన పార్టీ, పార్లమెంట్ అడుగు పెట్టేలా చేసిన పార్టీ, స్త్రీలకి మగవాడితో పాటు సమానంగా ఆస్తుల వాటా ఇచ్చిన పార్టీ, పట్టవారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించిన పార్టీ. ఆనాడు బియ్యంతో అన్నం తిందామన్నప్పుడు రేట్ ఎక్కువ తినలేకపోతే 2 రూపాయలకి బియ్యం ఇచ్చిన మహానుభావుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్న ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు. దానిని ఎక్స్ట్రాడినరీ వేలో థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ అన్న ఫార్మాట్లో దూసుకుపోయేలా చేశాడు మన చంద్రబాబు గారు. దాంతో అప్పటి వరకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా గంటల వెయిట్ చేసి రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక్కసారిగా దానిని మొత్తం కంప్యూటరైజ్ చేసి పడేశారు. నీ దగ్గర నీ ఆధారం ఏంటి, సబ్మిట్ చేయి, సర్టిఫికేట్ అక్కడే వచ్చేస్తుంది. ఈ సేవ. ఆ తర్వాత ప్రజల వద్దగా పాలన. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు చంద్రబాబు గారి హయాంలో. అవన్నీ చూస్తూ పెరిగారు ఈ పెద్ద ఆయన. ఇప్పుడు 2026 అండి. 1996 అంటే అప్పుడు ఎంత అండి? అప్పుడు ఆయన వయసు 66 సంవత్సరాలు. సో అప్పటికే వృద్ధాప్యం వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఎనర్జెటిక్గా ఉన్నటువంటి విధానం చూస్తే సో అప్పుడు ఫుల్ యాక్టివ్గానే ఉన్నారు. ఆయన చూశారు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఎలా ఉంది ఏంటి దేశం అనేది గమనించాడు. ఏ రాష్ట్రంలో ఎలా పరిపాలన ఉంది ఏంటంటే ఆయనకి తెలుసు. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక గొప్పోడు, ఓ సంఘ సంస్కర్తలా కూడా అనుకోవచ్చు, నో డౌట్. సంఘ సంస్కర్త అంటే ఒక రాజా రామ్మోహన్ రావు కందుకు వీరేశలింగం వీళ్ళే కాదండి. చంద్రబాబు నాయుడు కూడా ఒక సంఘ సంస్కర్తే. ఎన్ని ప్రక్షాళనలు చేశాడండి. ఇప్పటికీ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి కానీ మరికొంతమంది దగ్గర కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళతో పాటు సమానంగా కూర్చొని తిన్నారా? వాళ్ళతో పాటు సమానంగా ఒక వేదికను పంచుకున్నారా? మీరే చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అండి? మనమంతా ఒకటే, మనమంతా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళము, అదేవిధంగా ఒక భాష మాట్లాడుకునే వాళ్ళం అంటూ అందరూ కూడా డెవలప్మెంట్ అని అందాలని చెప్తూ, నిన్నండి నేను అమరావతిలో అక్కడ చూశాను. అసలు ఆ మనిషి అంత బాగా చెప్తున్నాడంటే, ఒకసారి జగన్కి ఓటేసామండి, మేమే ఓటేసాం. ఎందుకు? అత్యాశ. చివరికి ఆ అత్యాశతో కంపలు పెంచాడు. చంద్రబాబు పిచ్చాడు కదా, మరలా వచ్చేలాగా ఆ కంపలు మొత్తం తీసేసి మరలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. మీరు చంద్రబాబు ఓట్లేదా? కానీ ఈరోజు తప్పు తెలుసుకున్నాం. ఇక జీవితంలో జగన్ దరిద్రులు పోమన్నారు. సో అలా మీరు చూడండి, వాళ్ళు ఎవరికైనా ఓటు వేయనివ్వండి, వాళ్ళకి అర్హత ఉంది అంటే పథకాలు వస్తాయి.
వాళ్ళకి అర్హత ఉంది అంటే ప్రభుత్వం సాయం అనేది అందింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎవరెస్ట్ శిఖరం, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి పార్టీ. ఇలా చెబుతూ పోతే ఈరోజు ఆ పెద్ద ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్, ఆ కృతజ్ఞత, ఇవన్నీ కూడా ఈ డిజర్వ్ అండి. ఎవరు? మన చంద్రబాబు నాయుడు డిజర్వ్ అన్నమాట. అందుకే కలుస్తా పెద్ద ఆయన అన్నారు. ఈ వీడియోలో మెయిన్ చెప్పదలసిన ఏంటో తెలుసా? ఇందా చెప్పింది వల్ల చెప్తున్నా. టీడీపీని ఒక పక్కన పెట్టండి, చంద్రబాబు ఒక పక్కన పెట్టండి. వీళ్ళిద్దరికీ ఆపోనెంట్ అన్నట్టుగా, లేదు వీళ్ళిద్దరు సమఉజ్జీవులు అన్నట్టుగా, లేదు పోలుస్తాం. ఆమె ముఖం చంద్రబింబం వలె వెలిగిపోతుందని అంటారు. అలంకారం. అలా ఆ పార్టీ అచ్చం టీడీపీ లాగే, ఆ నాయకుడు అచ్చం చంద్రబాబు నాయుడు లాగే అని ఒక్కరిని చూపించండి చాలు. కింద కామెంట్లో తెలియచేయండి. అలా మీకు ఏమైనా అనిపిస్తాయి. అనిపించలేదా? దెన్ నాయుడు గారి గురించి మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్లో పెట్టండి కింద కామెంట్లో. ఇప్పుడు ఏంటి, నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గడ్డల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల. మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. అందరం వెళ్దామా? ఎక్కడ కదా గట్టలు దెబ్బ చూద్దాం. మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఉంటే చంపేస్తాడంటే మా స్టేజీ మీద ఉంటాడు ఆయన. మనం తప్పించుకుని నింపా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారు అని నమస్కారం పెట్టానుకో, మనకి ఆ మహానుభావుడు గాలి తగ్గుతుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు. అవునా? శుభ్రంగా మన కాలకాడికి వచ్చేస్తాడు. చూడాలి. మహానుభావా నువ్వు సలగా ఉండాలి. నువ్వు చూసి శాంతి ఇస్తాడు, ఇలాగెలా చేసి ఆపుతాడు. మనిషి మంచోడా? మంచు ఎత్తు మంచు. చూస్తావు అయితే చంద్రబాబు గారు వస్తే? చూస్తా. నువ్వు పొట్టుదానికి వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. ఇవాళ పోనీ చూద్దాం. చెయ్యిందా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అని దాన్ని వేస్తాడా? నువ్వా? బాబు ఇలాగంటే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గట్టలు దెబ్బ మంగళవారం. మొత్తం అయితే